ఏంటి చిన్న కేక్ ముక్క 325 రూపీసా? అసలు దీన్ని హోటల్ అనాలో, బేకరీ అనాలో, రెస్టారెంట్ అనాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే హోటల్ లాగా మెయిన్ కోర్స్ లేదు, టిఫిన్స్ లేవు, ఏమీ లేవు. కానీ బేకరీ లాగా కేక్స్ ఉన్నాయి, మళ్ళీ ఇవేదో పాస్తా అలా ఉన్నాయి. వెళ్ళగానే అదేదో బ్రొకోలీ క్రాక్వీట్ అంట, అది ఆర్డర్ చేశాను. దీని టేస్ట్ వచ్చేపాటికి నోట్లో కరకరలాడుతూ బాగుంది, కానీ లైట్ గా ఆయిల్ అనిపించింది. నెక్స్ట్ పొటాటో వెజ్జెస్ అయితే ఆర్డర్ చేశాను. ఈ పక్కనున్న సాస్ లో డిప్ చేసుకొని తింటుంటే చాలా బాగా అనిపించింది. అండ్ తర్వాత వెజ్ లగానీ అయితే ఆర్డర్ చేశాను. దీంట్లో చీజ్ కొంచెం ఎక్కువే ఇచ్చాడు, తినడానికి కష్టంగా ఉండింది. దీని టేస్ట్ నాకేం పెద్ద గొప్పగా అనిపించలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రస్టీ పన్నీర్ శాండ్విచ్ అయితే ఆర్డర్ చేశాను. దీంట్లో కామన్ గా ఐడెంటిఫై చేసింది ఏంటంటే అన్నిటికీ సేమ్ సాస్ ఇస్తున్నాడు. సో దీని టేస్ట్ కూడా యావరేజ్ గా నార్మల్ గానే ఉంది. తర్వాత చూరోస్ ఆర్డర్ చేశాను. కాంప్లిమెంటరీగా చాక్లెట్ డిప్పింగ్ అయితే ఇచ్చాడు. వీడి టేస్ట్ కూడా బాగున్నాయి. ఇక్కడ 320 రూపీస్ పెట్టి ఒక కేక్ పీస్ కొన్నాను, కానీ ఎందుకు అంత కాస్ట్ ఉందో అర్థం కావట్లేదు. ఇది చూడడానికి చిన్నగా కొంచెం హార్డ్ గా ఉంది. బయట బేకరీస్ లో హాఫ్ కేజీ కేకే వచ్చేస్తుంది ఈజీగా. బట్ టేస్ట్ అయితే బాగుంది, కానీ ఒక పీస్ 320 రూపీస్ అనేది వర్తే కాదు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ హోటల్ పాజిటివ్ పాయింట్స్ వచ్చేసి మెయిన్లీ వీళ్ళు ఏంటంటే స్టెప్ ఇన్సైడ్ కిచెన్ ఎనీ టైం అంట. అసలు నేను ఎన్నో రెస్టారెంట్స్ తిరిగాను, కానీ ఇలాంటి పద్ధతి మాత్రం ఎక్కడా చూడలేదు. కిచెన్ ఓకే బానే ఉంది, బట్ ఇంకా కొంచెం నీట్ గా మెయింటైన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే వీళ్ళ స్టాఫ్ రిసీవింగ్ కూడా చాలా బాగుంది. అండ్ నెగిటివ్స్ ఏంటంటే ప్రైస్ చాలా హై ఉంది, రేట్ జస్టిఫికేషన్ గా లేదు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అక్కడికి వెళ్ళి తినడం కంటే ఏదైనా పెద్ద రెస్టారెంట్ కి వెళ్ళొచ్చు. సో ఫైనల్లీ ఈ హోటల్ మీద నా టేస్ట్ మీటర్ వచ్చేసి 70 ఇస్తున్నాను. ఫుడ్ మీద రివ్యూస్ ఎక్కడైనా ఇస్తారు, కానీ ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ అయితే మన టేస్ట్ అరౌండ్ హైదరాబాద్ పేజ్ లోనే ఇస్తాము. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ జెన్యూన్ ఫుడీస్.